ప్రధాని మోడీ గారు ఎన్డీటీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్యూరోక్రసీ భారతదేశంలో ఇంకా మారాలి, కేవలం ప్రమోషన్సే టార్గెట్ కాకూడదు అని చెప్పారు. ब्यूरोक्रेसी में चेंज, डिसीजन मेकिंग में चेंज, बड़ी योजनाओं को अंजाम देना, उस दिशा में काम कर रहे हैं. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయనకి బ్యూరోక్రసీ అంటే చాలా మక్కువ ఎక్కువ, మార్పులు తేవడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టారు, కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఆయన మార్పులు కోరుకున్నారని కూడా మోడీ గారు చెప్పారు. ఈ దిశగా మోడీ గారు మాట్లాడుతూ ట్రైనింగ్, రిక్రూట్మెంట్, సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్, వీటిలో చాలా మార్పులు తీసుకొచ్చాం, ఇంకా తీసుకురావాలని చెప్పారు. ముఖ్యంగా ట్రైనింగ్లో చాలా మార్పులు వచ్చాయి. దాంతోపాటు టెక్నాలజీ కూడా ఇండక్ట్ చేస్తూ, టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తూ రకరకాల సర్వీసెస్లో ట్రైనింగ్లో మార్పులు తీసుకొచ్చామని చెప్పి మోడీ గారు చెప్పారు. మనందరికి తెలుసు, రీసెంట్గా కూడా మిషన్ కర్మయోగి అని చెప్పి గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది, కెపాసిటీ బిల్డింగ్ ఇన్ సివిల్ సర్వీసెస్. అలానే రకరకాల ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా టెక్నాలజీ మీద ఎక్కువ ఎంఫసిస్ పెట్టారు. తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్లో లోయర్ రంగ్ రిక్రూట్మెంట్, ఏదైతే లోయర్ లెవెల్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయో పూర్తిగా ఇంటర్వ్యూస్ని ఆపేసాం. దీనివల్ల కరప్షన్ తగ్గిపోతుంది. దాంతోపాటు పేదవాడు ఉద్యోగాల పట్ల మక్కువ చూపిస్తాడు. ఎందుకంటే ఇంతకుముందు ఇంటర్వ్యూస్ ఉన్న చిన్న చిన్న ఉద్యోగాలు చాలా మంది డబ్బులు చెల్లించుకోవాల్సి వచ్చేదని చెప్పి కూడా మోడీ గారు చెప్పడం జరిగింది. మోడీ గారు ఇంకో మాట అన్నారు, నా ఫేవరెట్ కాన్సెప్ట్ P2G2, ప్రో పీపుల్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పి. దాంతోపాటు ఇండియా నెక్స్ట్ టర్మ్లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవబోతుంది ప్రపంచంలో. ఆ టైంలో బ్యూరోక్రసీ రోల్ చాలా పెరుగుద్ది అని చెప్పి 4S గురించి మాట్లాడారనమాట. స్కోప్, స్కేల్, స్పీడ్ అండ్ స్కిల్. చాలా స్కోప్ ఉంది, హై స్కేల్లో మనం పని చేయొచ్చు, చాలా స్పీడ్గా చేయొచ్చు, చాలా స్కిల్డ్ బేస్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మోడీ గారు మాట్లాడడం జరిగింది. ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ తన జాబ్ పర్పస్ ఏంటో తను తెలుసుకోవాలి. ఎప్పుడు నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది, ఇంతకంటే మంచి బెటర్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు వెళ్తాను, ఈ ఆలోచనలు పక్కన పెట్టి ఏ పర్పస్తో తన జాబ్లో ఉన్నారో ఆలోచించాలి. ఇవన్నీ కూడా మోడీ గారు చెప్తూ రీసెంట్గా ఇంకొక మార్పు తీసుకొచ్చారంట తన గవర్నమెంట్లో. అదే క్యాబినెట్ నోట్ విధానంలో కొంచెం మార్పు తీసుకొచ్చారంట. జనరల్గా కొత్త బిల్లు పెడుతున్నప్పుడు, ఇవన్నీ పెడుతున్నప్పుడు ఒక క్యాబినెట్ నోట్ వస్తుంది అనమాట. దాంతోపాటు కొత్తగా బెస్ట్ ప్రాక్టీసెస్ వరల్డ్ వైడ్. సో క్యాబినెట్ నోట్, ఒక పాలసీ చేస్తున్నప్పుడు, ఒక లా చేస్తున్నప్పుడు ఒక అంశం మీద జనరల్గా మనం ఎందుకు అలా చేస్తున్నాం అనేది ఒకటి వస్తుంది. దాంతోపాటు ఇంకొక నోట్ వస్తుందంట, గ్లోబల్ స్టాండర్డ్స్ నోట్. అదే అంశంలో ప్రపంచంలో ఇతర దేశాలు ఏ విధంగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయి, వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడి నుంచి ఉన్నాయి, సో దాంతో మనం మందే బెస్ట్ అనుకోకుండా ఇంకా బెటర్ ప్రాక్టీసెస్ కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు అని మోడీ గారు చెప్పారు. दुनिया में उस फील्ड में कौन सा देश सबसे अच्छा कर रहा है, उसके कानून नियम क्या है, हमें वो अचीव करना है तो हमें कैसे करना चाहिए. यानी अब मेरे हर कैबिनेट नोट ग्लोबल स्टैंडर्ड से मैच करके लाना होता है. ఓవరాల్గా భారతదేశం మారాలంటే బ్యూరోక్రసీ రోల్ చాలా ఉంటుంది, కానీ బ్యూరోక్రాట్స్ ఇది ఒక జాబ్లో మాత్రమే చూస్తున్నారు. దీనిలో ప్రమోషన్లు ఎప్పుడు వస్తాయి, జీతాలు ఎప్పుడు పెరుగుతాయి, తర్వాత దీనికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్ మనకు బెటర్గా ఉండొచ్చు, మనం ఏ డిపార్ట్మెంట్కి వెళ్తే బాగుంటుంది, ఇలా ఆలోచిస్తున్నారు. కానీ జాబ్ పర్పస్ మర్చిపోతున్నారు. అది గుర్తు చేసుకోవాలని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో.